ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ ఈ మూడు దేశాల మధ్య గత 3 రోజుల నుంచి విపరీతంగా వార్స్ జరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంతలా వార్స్ జరుగుతున్నాయి అంటే యుఎస్ఏ ఇరాన్ గవర్నమెంట్ని లేపేద్దాం అనుకుంది, అంటే కూల్చేద్దాం అనుకుంది. కానీ ఏకంగా యుఎస్ఏ ఇరాన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్నే కూల్చేసింది, అంటే చంపేసింది. అసలు దీనికి అందరికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే న్యూక్లియర్ బాంబ్. అవును, న్యూక్లియర్ బాంబ్ వల్లే. యుఎస్ఏ ఇరాన్తో ఒక అగ్రిమెంట్ తీసుకుంది 6 సంవత్సరాలకు ముందు. అదేంటంటే న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయకూడదని. అది ఎక్స్పైర్ అయిపోయిందని ఇరాన్ మళ్ళీ దాన్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అది తెలుసుకున్న యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాయి ఇరాన్తో. అప్పుడు ఇరాన్ దానికి కూడా ఒప్పుకోలేదు. దాంతో యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ రెండు కలిసి ఇరాన్తో వార్కి దిగాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ వల్లే వార్కి దిగలేదు. ఇంకొక రీజన్ని అడ్డు పెట్టుకొని ఈ రెండు దేశాలు